రాష్ట్రంలో ఒక్క రైతు బలవన్మరణానికి పాల్పడవద్దని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ సూచించారు. హైదరాబాద్ బాగ్లింగపల్లిలో కౌలు రైతుల గుర్తింపు కోసం ఉమ్మడి కార్యాచరణపై ప్రజా సంఘాలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై విస్తృతంగా చర్చించారు. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కోసం రాజకీయాలకు అతీతంగా రైతు ప్రజా సంఘాల ఉమ్మడి కార్యాచరణ కోసం సిద్ధం కావాలని జస్టిస్ చంద్రకుమార్ పిలుపునిచ్చారు. ఇట్లా ఆలోచించి ఒక పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమాలని మనం నిర్మించినప్పుడే ప్రభుత్వం మీదుగా ప్రభావం మనం చూపించగలుగుతాం. ఉద్యమకారుల గురించి పట్టించుకోరు, నిరుద్యోగుల గురించి ఇప్పుడు పూర్తిగా ఇదైపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ ఎటుపోతున్నదో తెలుస్తలేదు. ఒక్కటి కాదు, ఏ పొరపాట్లు కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేయడం వల్ల కేసీఆర్ బీఆర్ఎస్ ను గద్దె దించాలని మేమందరం కృషి చేసినామో, మీరు ఇవాళ అదే పొరపాట్లు చేస్తే మరి మేమేం చెయ్యాలా, ప్రజలేం చేయాలా, ఉద్యమకారులు ఏం చేయాలా, కౌలు రైతులు ఏం చేయాలా అని మీరే ఆలోచించుకోండి అని చెప్పి చెప్తాను.